అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? తన పాటలతో మనల్ని అలరించే ఒక బ్యూటిఫుల్ సింగర్ తను చేసే వంటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ తనకి ఇష్టమైన రెసిపీ మనతో షేర్ చేసుకున్నారండి ఈ మధ్య. ఆ రెసిపీ ఏంటో కాదండి, క్యాప్సికమ్ ఫ్రై. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏంటో అని మనం కూడా ట్రై చేద్దామని చేశానన్నమాట. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసా మీకు? తెలిస్తే గనక నాకు కింద కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అక్కడక్కడ నేను చిన్న చిన్న హింట్స్ ఇస్తాను. ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ప్లేట్లోకి శనగపిండి తీసుకోండి. ఉప్పు, పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేసేయండి. కొలతలేంటి అని మీరు అడిగితే గనక తగినంత అని చెప్తాను. ఇదే క్లూ నెంబర్ 1. ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేయండి. నూనె చేతిలోకి తీసుకోకూడదట, మా నాయనమ్మ చెప్పింది. ఇది క్లూ నెంబర్ 2. అంటే ఆవిడ పేరు గురించో ఏదో చెప్పట్లేదండి. ఆ వీడియోలో ఆవిడ మాట్లాడిన మాటలు మీతో షేర్ చేస్తున్నానమాట. ఇలా ఆయిల్ కూడా వేసేసి ఆ తర్వాత ఈ శనగపిండిని ఆ ఉప్పు కారాలు ఆయిల్లో బాగా మర్దన చేయండి. ఇలా చేస్తుంటే నాకు కొంచెం ఉండలు కట్టినట్టు అనిపించిందండి. ఇది పౌడర్లా అవుతుందా అని అనుకున్నాను. కానీ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత చూడండి ఇలా అయిందనమాట. మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంది. ఈ పౌడరు పుట్నాల పొడిలాగా ఉంది. అంటే మనం వాడింది ఎలాగో శనగపిండే కాబట్టి అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్ అయితే బాగుంటుందన్నమాట. వీటిని ఇలా తొడెం తీసేసి ఎగ్జాక్ట్లీ హాఫ్గా కట్ చేయండి. హాఫ్గా కట్ చేసి లోపలున్న గింజలు తీసేసేయండి. క్యాప్సికమ్ని తెలుగులో ఏమంటారో తెలుసా? క్యాప్సికమ్ అంటారు. ఇది క్లూ నెంబర్ 3. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోండి. ఇలా చిన్నవి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది. ఇలా చూడండి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాప్సికంలో ఈ శనగపిండిని ఇలా స్టఫింగ్ చేసేసేయండి. ఇలా కొంచెం ఒత్తుతూ ప్రెస్ చేస్తూ చేయండి. లోపల అలా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం ముక్కలకి పట్టించేసేసేయండి. ఇది చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని డౌట్తో అనుమానంగా చేశానండి. కానీ వేడి వేడి అన్నంలో ఇది చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మొత్తం ఫిల్లింగ్ చేసేసాక ఈ శనగపిండిని కొంచెం మిగిలింది పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పరచండి. పిండి కనిపిస్తున్న పార్ట్ పై వైపుకుండి క్యాప్సికమ్ కిందకి ఉండేలాగా సెట్ చేసేసేయండి. ఇలా మొత్తం సెట్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 3-4 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోండి. ఒక 4 మినిట్స్ తర్వాత వీటిని ఒక చిన్న స్పూన్తో మళ్ళీ ఇలా తిప్పేసేయండి. ఇలా క్యాప్సికమ్ పీసెస్ అన్నిటినీ టర్న్ చేసేసేయండి. తిప్పేసి వేసేసి మళ్ళీ మీడియం ఫ్లేము సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి. వీటిని మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేస్తున్నాను. లోపల పిండి చూడండి అలాగే ఉండిపోయిందనమాట. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. తర్వాత మిగిలి ఉన్న పిండి ఉంది కదా, మనకి ప్లేట్లో కొంచెం మిగిలింది కదా, దాన్ని దీని మీద చల్లేసేయండి. ఇలా చల్లేసి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర అంటే మాకు ప్రాణం. ఏ కూరలో అయినా సరే కొత్తిమీర ఉండాల్సిందేనండి. ఇలా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. వేడి వేడి అన్నంలో నిజంగా చాలా చాలా బాగుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సెలబ్రిటీస్ కదా, వీళ్ళకి వంటల గురించి ఏం తెలుసు అని అనుకుంటాం. కానీ వాళ్ళే బాగా చేస్తారేమో, వాళ్ళే బాగా కష్టపడతారేమోనండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై అయితే మాత్రం అన్నంలో అద్దిరిపోయింది. కూర గిన్నెలో నుంచి కూర తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. నేను చాలా రెగ్యులర్గా తింటూనే ఉంటాను అలా. మీరు కూడా ఇలా తింటుంటారా? మీకు కూడా ఇష్టమా ఇలా తినడం? అయితే కనుక నాకు కింద కామెంట్ చేయండి. ఇదే కడాయిలో వేడి అన్నం వేసుకొని ఆ క్యాప్సికమ్ పీసెస్ ఒక 2 వేసుకొని కలుపుకొని తింటే ఉందండి, అబ్బా అద్దిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ
రెసిపీ చూపించిన సెలబ్రిటీ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.